హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే, హ్యావ్ ఎ నైస్ డే. టీ లైరా టిఫిన్ చేసిరా, ఏం చేస్తారు? నేనైతే ఇప్పుడే టీ తాగినా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్, చిన్న మినీ వ్లాగ్ కోసం అయితే షేర్ చేసుకోండి ముందుకు వచ్చిన. బిడ్డ ఏం చెప్తున్నారా? రాసుకుంటుండు. పిల్లలైతే వచ్చిర్రు చూడండి. మాది వచ్చింది బాబుకి ఎవరు హాట్ పెట్టి ఏం చెప్తున్నారు నేను చూస్తే అని పిల్లల ఎక్స్ప్రెషన్స్ అయితే కనబడుతున్నాయి కదా. పిల్లలు అయితే రాసుకుంటారు, సండే కాబట్టి ఇంకా హాలిడే కదా అని చెప్పేసి పిల్లలు అయితే ఇంటికి వచ్చి రాసుకుంటారు. వాళ్ళ అడ్డా మొత్తం మా ఇంట్లోనే మొత్తం ఆడుకుంటారు, రాసుకుంటారు. ఇంకా పిల్లలు కదా, మా బాబు కూడా అట్టే తిరిగి ఎవరా బిట్టిరావా, మా పాప కూడా రాసుకుంటారు చూడండి. అయ్యప్పు అయ్యప్పు మేఘన అయ్యప్పు అయ్యప్ప అశ్వత్ మీ దిక్కు కూడా మాయమడ పడ్డదైతే నా బాబు పొద్దున అనుకుంటారు. పిల్లలైతే పిల్లలతోటి ఫన్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అట్లా ఉంటారు అన్నట్టు. మా ఏరియా పిల్లలైతే యూట్యూబ్కి రావడానికి ఇష్టపడరు, వాళ్ళ తల్లిదండ్రులు అందుకని చెప్పేసి పిల్లలు కూడా ఇబ్బంది పడేందుకు ఇష్టమైనది లేదని చెప్పేసి నేను కూడా తీయనుకున్నా. కాకపోతే అక్కడ కూర్చున్నారు కదా అని చెప్పేసి ఇస్తే వాళ్ళ సిగ్గు అంతా ఇంత కాదు, మామూలుగా లేదు. వేగన హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇట్లా ఉంటుంది మార్నింగ్ లాగైతే మాది ఇట్లా ఉన్నది. మేమైతే ఇంకా నేనైతే కర్రీ అయితే అండేసుకుని ఇప్పుడు చిక్కుడుకాయ టమాటా మాది ఈరోజు అయితే చిక్కుడుకాయ కర్రీ. 2 days స్పెషల్ మాది. మీ స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి. శ్రావణం కదా, ఏం తింటున్నారు? 2 days స్పెషల్ ఏం చేసుకుంటున్నారు కామెంట్ చేయండి. మనం ఏది చేసుకుంటే అది స్పెషల్ అండి, అంతే కదా. నేను చిక్కుడుకాయ కాబట్టి మా ఇంట్లో చిక్కుడుకాయ స్పెషల్ ఈరోజు. వెళ్ళిండు అక్కడ నా కొడుకు రాసుకోవడానికి చూడండి. పిల్లలు అంటే పిల్లలు దెబ్బకు డోరేసుకున్నారు. మా అమ్మాయి పడుతుంది ఏం రాజీ అని చెప్పేసి ఏదో ఎంటర్టైన్మెంట్ కొంచెం నవ్వుకోవడానికి కూడా ఉంటుంది కదా వాళ్ళతో అని చెప్పేసి కావాలని వాళ్ళని తీసిన. టమాటా కర్రీ అండ్ చికెన్ ఐటమ్ పొద్దున్నే టూ కర్రీస్ అంతా కాబట్టి ఇక ఈవినింగ్ టైంలో కర్రీస్ చాలా వేడి చేస్తాను వండను. ఎందుకంటే ఇంకా మార్నింగే ఉంటుందండి ఉన్నది. మేము మార్నింగ్ 2 కూరలు వండితే ఎవరు ఏది తినాలనిపిస్తే అదైతే తినేస్తారు. అట్లని ఇంకా ఈవినింగ్ వరకు అట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, మరి పాప ఒకటి మిగిలిపోయింది కూడా చూడండి. వాళ్ళైతే వెళ్ళిపోయింది. ఏం రాసుకుంటా అంత గట్టిగా పట్టలేదు కానీ కొంచెం అది రాక్షకి అజ్జపిల్ల హోంవర్క్ ఇచ్చిండు, హోంవర్క్ రాసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, హోంవర్క్ అయితే రాసుకుంటుంది పాపనైతే. ఓకే, మరి మినీ బ్లాగ్ మీకు ఎట్లా వచ్చింది కామెంట్ చేయండి. ఇవి ఎట్లా వచ్చింది, ఏం వచ్చింది, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకుంటా. ఓకేనా, మరి ఇంకా బయటకు వెళ్ళి పెడితే మాత్రం నా పని పెడతారండి. మీకైతే ఎట్లా ఉంటుందంటే నా పని సండే అయినా రెస్ట్ ఉండండి. ఆడవాళ్ళకు ఆదివారం సెలవు అంటారు కానీ ఆడవాళ్ళకు ఆదివారం కాదు, ఏ రోజు సెలవు ఉండదు అని అడిగితే. బట్టలు బోళ్ళు ఉన్నాయి, ఇంకా తీసుకురావాలి, అవన్నీ చేసుకోవాలి, తప్పదు. కాకపోతే రెస్ట్ అనడం వరకే, రెస్ట్ అనేది ఉండదు. ఏ ఇంట్లో అయినా ఆడపిల్లలు ఇల్లు శూన్యం అని అడిగితే ఆడవాళ్ళతోటి అన్నీ ఏమంటారు, నిజమే కదా. కానీ ఆదివారం ఆడవాళ్ళకి సెలవు మాత్రం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే ఆడపిల్ల పని చేసుకోవాలి కాబట్టి. ఇంటి మహాలక్ష్మి అంటే ఆడపిల్లని. కాకపోతే లేని ఇల్లు శూన్యం ఎందుకనంటే బాధపడకండి, కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు. అట్లని చెప్పేసి వాళ్ళని కూడా తక్కువ చూడడం. ఎందుకంటే మీకు కూడా వస్తారు ఆడపిల్లలు, మీ కడుపులో పుడతారు, లేదంటే వైఫ్గా రావచ్చు, అట్లా వస్తారు. అట్లా నేషనల్ ఫ్లోలో సారీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నిన్న మొన్న వర్షానికి అయితే బట్టలు ఇంత మా అయితే బయట ఎండేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఎంత ఫ్యాన్ కలికేసినా కానీ బయట వేసుకున్నాయి అది వేరు ఉంటుందని చెప్పేసి ఇంకా బయటనైతే బట్టలు ఆరేసుకోవాలి.
మీకు వర్షం ఉందా మీ సైడ్? మా సైడ్ అయితే వర్షం నిన్న మొన్న చంపేసిపోయింది. ఇప్పుడైతే వర్షం ఏం లేదు అనుకోండి, నార్మల్గా ఉంది వర్షం అయితే. ఓకే మరి మార్నింగ్ బ్లాగ్ అయితే ఇది ఉన్నది. ఈవినింగ్ బ్లాగ్ అయితే సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి అబ్బా, కామెంట్ చేయండి అబ్బా, ఓకేనా? ఓకే మరి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మేము ముందుంటా. కొత్త ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ, ఓకేనా? ఈ వీడియోని అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్గా నాకైతే అనిపించింది, నాకైతే నవ్వొచ్చింది. మీరు కూడా నవ్వుకున్నారా ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి. పిల్లలతో అట్లా ఉంటుంది అన్నట్టు, అంటే ఉంటారు కదబ్బా, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కొంతమంది యూట్యూబ్ అంటే రారు అంత సర్వసామాన్యంగా, అందుకని పెద్దవాళ్ళు అంటే అది వేరు, కానీ పిల్లలు కదా వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు ఇక అని చెప్పేసి తీయదనుకున్నాను. జస్ట్ కెమెరా పెట్టంగానే వాళ్ళు అయితే అట్లా చేయడం కానీ అబ్బా వీళ్ళకి కూడా ఇంత యూట్యూబ్ అంటే అట్లా ఉందా అని చెప్పేసి అనుకున్నా. ఇక ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటారేమో అని చెప్పేసి పిల్లల భయం. కానీ మనం ఏం చేస్తున్నామండి, ఒక ఫ్యామిలీ, కాకపోతే అది అనేది మనము చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, అంతే. మన ఫ్యామిలీ అని చెప్పేసి మీరేంటో నాకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు, అంతే. నేను కూడా అలా అని ఎక్కడ పడితే అక్కడ వీడియోలో వాళ్ళని వర్తాలను తీసి ఇబ్బంది పెట్టాను. ఫస్ట్ చెప్పేస్తాను, నేను ఎక్కడైనా అని నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసుకుంటామా అని చెప్పేసి మమ్మల్ని తీయకు అని చెప్పిరనుకో అంతే, సైడ్ అయిపోతా, తీయని వాళ్ళను. కొంతమంది అంటారు నన్ను తీయవా, నువ్వే తీసుకుంటావా వీడియోలను కొంతమంది అంటారు. అట్లాంటి వాళ్ళతో నాకు మంచిగా అనిపిస్తుంది, చాలా సపోర్ట్ అనిపిస్తుంది, వాళ్ళని తీసుకుంటా. వాళ్ళతో అంటే ఏదైనా కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టే పనులు అయితే ఏది ఇంటి వాళ్ళని ఏమంటారు ఫ్రెండ్స్, నిజమే కదా. ఓకే మరి వీడియోకైతే లైక్ ఇవ్వండి. బాయ్, మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం మేము ఉంటాం. బాయ్ బాయ్.